తిరుగుదాము కోర్టులు కొత్త కాదు, హరీష్ రావు కొత్త కాదు, నాకు కొత్త కాదు. 83లో నేను జిల్లా ఎన్ఎస్ఐ ప్రధాన కార్యదర్శి. ఇవాళ 2026, ఇంకెన్నేళ్ళు? 43 ఏళ్ల చరిత్రలో ఎన్నో కేసులు ఉన్నాయి, ఇంకా నడుస్తున్న కేసులు. సింగూరు ఉద్యమం జరిగినప్పుడు నేనే లీడ్ చేశా, 12 ఏళ్ళు నడిచింది కేసు. తిరుగుతాం, వారు తిరుగుతాం, మేము కూడా తిరుగుతాం. తప్పు ఉంటే, నేను తప్పు మాట్లాడి ఉంటే, ఆయన పోకుంటే నేను పోయినట్టు చిత్రీకరించుంటే, నేను ఫేక్ టికెట్లైనా ప్రొడ్యూస్ చేసి ఉంటే అది నేరం కింద వస్తే తప్పదింటికి వస్తుంది. నేనే ఆయన గురించి చెడుగా మాట్లాడితే, దిగజారుడు భాషలు ఇంతకన్నా మాట్లాడితే నేను చాలా మందికి తెలుసు. నేను ఎప్పుడు కూడా ఈవెన్ కేసీఆర్ గారిని కూడా ఉద్యమ నాయకుడిగా గౌరవిస్తాననే మాట చాలా సందర్భం చెప్పాను. మొన్న నవ తెలంగాణ మీటింగ్లో చెప్పాను కేటీఆర్ గారితో. మీరు కొంత ముఖ్యమంత్రి పట్ల వాడే భాష మార్చుకోవాల్సిన అవసరం ఉన్నది. మీకు వ్యక్తిగతంగా ఏమున్నా రేవంత్ రెడ్డి అనే వ్యక్తి అలా రాష్ట్రానికి ముఖ్యమంత్రి. ఆనాడు కేసీఆర్ గారు మా పార్టీకి పోకపోయినా ముఖ్యమంత్రిగా వారికి ఇవ్వాల్సిన గౌరవం ఇచ్చాం. ఉద్యమంలో ఆయన ముందు పోరాడు ఆయనకి ఇవ్వాల్సిన గౌరవం ఇచ్చాం. ఈ రోజు కూడా వారి పట్ల చెడుగా మాట్లాడడం, మీరు భాష దిగజార్చి మాట్లాడి మళ్ళీ మమ్మల్ని ప్రొవోక్ చేసి మేము మాట్లాడే విధంగా చేసి ప్రజలు అసహించుకుంటా ఉన్నారు. ఇక అరవింద్ మాటలు నీటి మూటలు. ఆయనకు ఒక అరవింద్ గారి గురించి చెప్పేందుకు కోపం. అరవింద్ గారు ఏంది, వాళ్ళ చరిత్ర ఏంది, వాళ్ళ ఫాదర్ ఏంది, వాళ్ళ తాత ఏంది మాకంతా తెలుసు కదా. నేను డీ శ్రీనివాస్ దగ్గర శిష్యరం చేసినోండి. నేను ఎన్ఎస్ఏ జిల్లా ప్రజనప్పుడు వీళ్ళు సంఘకచ్చ పిల్లలు అరవింద్, సంజయ్ గారు. అట్లాడే ముందు ప్రజలు ఎన్నుకున్నారు కాబట్టి ఇష్టారాజ్యంగా మాట్లాడుతున్నారు. మీ తాత హైట్ ఉన్నో లేదో తెలియదు, నీకు హైట్ వచ్చింది అంతే కదా. ఒకరు పొడుగా ఒకరు పొట్టిగా ఎట్లా పుడతారు? భగవంతుడు ఇచ్చినటువంటి వరం అది. నేను పొట్టిగానే పుట్టాను, లాల్ బహదూర్ శాస్త్రి కూడా పొట్టిగానే పుట్టారు. దేశాన్ని ఏరలేదా? హైట్ల గురించి వెయిట్ల గురించి ఎందుకు మాట్లాడుకోవడం? అంతే కదా. హైటు వెయిట్ కాదేడ సమస్య. పరిపాలన దక్షత ఉందా లేదా, ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా ప్రభుత్వం నడుస్తుందా లేదా, మా నుంచి తప్పిదాలు జరిగినప్పుడు ఇగో ఫలానా తప్పిదం నీతో జరుగుతుంది చెప్పండి, మేము మాట్లాడుకుంటాం. నేను ముఖ్యమంత్రి గారు మా సీనియర్ అంతా విశ్లేషణ చేసుకుంటాం, పలానా చోట తప్పవుతుందో సరిదిద్దుకుంటాం. అల్టిమేట్ ప్రజలు కోరుకునేదే చేయాలి, మేము ఆ రకంగా సరిదిద్దుకుంటాం. మాకేం బేస్టాలు లేవు. మీరు భాష రాంగ్ భాష వాడి అరవింద్ అట్లా మాట్లాడతాడు, ఆ బండి సంజయ్ అట్లా మాట్లాడతాడు. ఈ పాపం ఈ మధ్యన మా ఈటల ఆయన కొంత సాఫ్ట్గా ఆయన కూడా దిగారు చేశారు, ఆయన భాషలోకి లాగేశారు. కేసీఆర్ అట్లే మాట్లాడతాడు, కేటీఆర్ అట్లే మాట్లాడతాడు. విమర్శించుకుందాం. మీకు ఇవాళ ప్రజలు ఇచ్చిన స్థానం విమర్శించే స్థానం, మాకు ప్రజలు ఇచ్చింది పాలించే స్థానం. మేము పాలించే క్రమంలో తప్పులు జరిగితే మాకు ఎత్తి చూపండి, బరాబర్ చర్చ పెట్టుకుందాం, మాట్లాడుకుందాం. తప్పులు సరిదిద్దుకోవడానికి అవసరం అనుకుంటే ఒక మెట్టు దిగడానికి నేను కానీ మా ముఖ్యమంత్రి కానీ మాకు వేసడం లేదు. ఒక స్టెప్ దిగాలనుకున్నప్పుడు దిగుతాం కూడా. థ్యాంక్ యూ. Subscribe us and press the bell icon for more interesting updates.